దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, మున్ముందుగా మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు పలుకుతూ ఈ ఆగమన కాలం 4వ ఆదివారపు వాక్య పరిచర్యకు మీ అందరికీ ప్రేమతో స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈనాటి మొదటి పఠనం, రెండవ పఠనం, సువిశేష పఠనాల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుండగా కొన్ని ముఖ్యమైనటువంటి ప్రభు సందేశాలను స్వీకరించడానికి సిద్ధపడదాం. ముందుగా ఈనాటి మొదటి పఠనం, దయచేసి బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ తెరవండి. సమూవేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. సమూవేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. ఎవరైనా చదవండి అమ్మా. దావీదు నగరమున సురక్షితముగా జీవించుచుండెను. ఎలాగున్నాడంట? సురక్షితంగా, హాయిగా ఉన్నాడండి. హాయిగా ఉన్నాడు, సురక్షితముగా జీవించుచుండెను. తర్వాత ప్రభు అనుగ్రహము వలన ఇరుగు పొరుగు శత్రువులెవరు ఆయనను బాధింపలేదు. దేవుని యందు ఎవ్వరూ కూడా ఆయనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందువల్ల? దేవుని అనుగ్రహము వలన. ఓకే, తర్వాత చదవండి. అతడు నాతాను ప్రవక్తతో నేను దేవదారు ప్రాసాదమున వసించుచున్నాను, ప్రభు మందసము మాత్రము, కానీ ప్రభుని మందసము మాత్రము డేరాలో పడి ఉన్నది అనెను. బయట గుడారములో, డేరాలో, ఒక టెంట్లో పడి ఉన్నది. తర్వాత ప్రవక్త అంటున్నాడు అతనితో, నీవు నిశ్చయించుకున్న కార్యమును నెరవేర్పుము. నాకు అర్థమైంది నీ మనసులో ఏముందో. నువ్వు ఇంట్లో ఉంటున్నావు, దేవుడు కూడా ఇంట్లో ఉండాలి కనుక దేవునికి ఒక ఆలయాన్ని కట్టాలనుకుంటున్నావు కదా, వెరీ గుడ్. నువ్వేం చేయాలనుకుంటున్నావో చేసేయి అంటున్నారు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇక్కడ ఒక నిమిషం మనందరం వేచి ఉండి ఆలోచించాలి. మనందరి యొక్క హృదయాలలో అనేకమైన కోరికలు ఉంటాయి కదా. మన హృదయాలలో అనేకమైన కోరికలు ఉంటుంటాయి. మన కోరికలన్నీ కూడా మోస్ట్లీ మన కోసమే, మన కుటుంబం కోసం, మన బిడ్డల కోసం, మన అన్నదమ్ముల కోసం, అక్క చెల్లెండ్రు, కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల కొరకు మాత్రమే. దేవుని యందు ప్రియులారా, దావీదు కూడా ఒక కోరిక కలిగి ఉన్నాడు. మరి ఆయన కోరిక ఏంటంటే అతని కుటుంబం కొరకు కాదు, తన భార్యలు, తన పిల్లలు, తన తల్లిదండ్రుల కొరకు కాదు. ఆయన హృదయ కోరిక దేవుని కొరకు. ఆ యొక్క 7వ అధ్యాయం 1వ వచనములో ఆయన సురక్షితముగా జీవిస్తూ ఉన్నాడు. దేవుని అనుగ్రహం వలన ఎటువంటి శత్రువులు అతనిని బాధించడం లేదు. ఈ సో హ్యాపీ. In fact, he is enjoying his life. No enemies, no worries. All is calm and serene and peaceful. Absolutely no problem. దేవుని యందు ప్రియులారా, అటువంటి సందర్భంలో నువ్వు నేను ఉన్నామనుకో, ఎలా ఉంటుంది? మనలాంటి వాళ్ళకైతే హాయిగా ఉన్నప్పుడు ఏమవుతుంది? దేవుడైతే అస్సలు గుర్తుకురాడు. అవసరం తీరిపోయిన తర్వాత, కష్టము గడిచిపోయిన తర్వాత, తుఫాను దాటిపోయిన తర్వాత దేవునికి వెన్ను చూపడం మానవులైన మనందరి లక్షణం. దేవుని యందు ప్రియులారా, మనందరి సహజ లక్షణం అయిపోయింది, అంతే కదా. ఒకసారి ఒక వ్యక్తితో అవసరం తీరిపోతే ఆ వ్యక్తితో ఫటాఫట్. అదేవిధంగా దేవునితో కూడా ఆ క్షణం, ఆ నెల, ఆ సంవత్సరం, ఆ కష్టం తీరిపోతే, కష్టాలు లేకపోతే దేవుణ్ణి కూడా మనం తరచుగా, అందరూ కాకపోవచ్చు కానీ నేను అలా కాదు అనుకోవద్దు, అది గర్వం అవుతుంది. ఓకే, మనందరం కూడా ఇదే బాపత. నేను కూడా కష్టము గడిచిపోతే దేవుని యందు ప్రియులారా దేవుణ్ణి మరిచిపోతుంటాం,
దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులు. కానీ దావీదు మాత్రం తన గతాన్ని మరవకుండా తన గతంలోకి వెళ్తున్నాడు. నేనెవరిని? గొర్రెల కాపరిని. నేనెవరిని? కడగొట్టువాడిని. అయినా దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను అభిషేకించాడు, దేవుడు నన్ను రాజుగా వీరునిగా చేశాడు, దేవుడు నాకు ఎన్నో విజయాలు ఇచ్చాడు, దేవుడు నన్ను తిరుగులేని రాజుగా చేశాడు. విజయ పరంపర. అతనికి ఓటమి అంటే ఏంటో తెలియదండి దేవుని యందు ప్రియుల. దావీదుకి ఏ యుద్ధంలో కూడా ఓటమి అంటే ఏంటో తెలియకుండా దేవుడు అతనిని నడిపించగా ఇప్పుడు అతని హృదయం, ఎనిమీస్ లేరు, శత్రువులు లేరు, కష్టాలు లేవు, ఏ సమస్యలు లేవు. అయినప్పటికీ కూడా అతని హృదయం దేవుని కొరకు మాత్రమే తప్పిస్తూ ఉంది, దేవుని కొరకు మాత్రమే ఆలోచిస్తున్నాడు. దేవా, నేను ఎంత గొప్ప భవంతిలో ఉన్నాను, కానీ నువ్వు నీ మందసం ఇంకా టెంటలోనే ఉండడం ఏమిటి? లేదు లేదు, నేను నీకు ఒక గొప్ప దేవాలయాన్ని నిర్మించాలనుకుంటున్నాను. దేవునికి ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నాడు దేవుని యందు ప్రియులారా. మనం దేవా నాకేమిస్తావు, దేవుని నుంచి ఏం పొందుకుంటాను అన్నది మన ఆలోచన అయితే, దావీదు దేవునికి ఏమి ఇద్దామా, దేవునికి ఏమి చేద్దామా, దేవునికి ఎలా కృతజ్ఞత తెలుపుకుందామా అని మాత్రమే ఆలోచిస్తున్నాడు దేవుని యందు ప్రియులారా. ఇది మన యొక్క మొదటి ధ్యానాంశం. ఏంటండి అంటే, ఉద్యోగం రాకమునుపు నువ్వు ఎలాగున్నావు, ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు ఎలాగున్నావు, పెళ్ళి కాకముందు నువ్వు ఎలాగున్నావు, పెళ్ళి అయిన తర్వాత నువ్వు ఎలాగున్నావు, పిల్లలు పుట్టకముందు నువ్వు ఎలాగున్నావు, పిల్లలు పుట్టేసిన తర్వాత నువ్వు ఎలాగున్నావు, కష్టములో నువ్వు ఎలా ప్రార్థించావు, కష్టము తీరిపోయిన తర్వాత నువ్వు ఎలాగ కృతజ్ఞత తెలియజేస్తున్నావు. 2023 సంవత్సరం అలాగంటే అలాగ అయిపోయింది. చిట్ట చివరికి వచ్చేసాం. మహావారం రోజులు దేవుని యందు ప్రియులారా, ఒకసారి మన హృదయాలను పరిశీలించి చూసుకుందాం. దావీదు ఏ కష్టాలు లేకపోయినా, ఏ సమస్యలు లేకపోయినా, ఏ యుద్ధాలు లేకపోయినా, ఏ శత్రువులు బాధించకపోయినా దేవుని గురించి ఆలోచించాడు, దేవుని గురించి తప్పించాడు, దేవునికి ఏదైనా ఇవ్వాలి చెయ్యాలి అని కోరుకుంటున్నాడు. నీవు నేను ఇటువంటి దైవ ప్రేమ, ఇటువంటి దేవుని యందు ప్రేమను కలిగి జీవిస్తున్నామా లేదా? నేను దేవునికి ఏదైనా ఇవ్వాలా అని చూస్తున్నామా లేదా? క్రిస్మస్ అంటే నెల రోజుల పండగ, నెల రోజుల సందడి. ఈ క్రిస్మస్ పండగలో నీ కష్టం ఏదైనా ఇచ్చావా? నీ చెమట ఇచ్చావా? ఒక నిద్రలేని రాత్రి గడిపావా? ఆ ప్రభునికి కృతజ్ఞతతో ప్రేమతో ఏదైనా చేసావా? లేదండి అంటారా? అయితే దేవుని యందు ప్రియులారా, దైవ ప్రేమ లేదా? దేవుని యందు ప్రేమ లేదేమో. ఈ రోజున ప్రభువా, దావీదుకు నువ్వు వస్తున్నటువంటి ఆ హృదయం ఉంది చూడండి, నా హృదయాన్ని తీసివేసి దావీదు లాంటి హృదయం నాకు ఇవ్వండి, నా బిడ్డలకు ఇవ్వండి, నా కుటుంబానికి ఇవ్వండి అంటూ మనం ప్రార్థించగలగాలి దేవుని యందు ప్రియులారా. దావీదు వలె దేవునికి ఏదైనా చేద్దామా అని ఆలోచించగలగాలి. దావీదు వలె కష్టములో కాదు, సుఖములో కూడా, నష్టములో కాదు, లాభములో కూడా, దుఃఖములో కాదు, ఆనందములో కూడా దేవుని గురించి ఆలోచించే మనస్సు, దేవుని గురించి తప్పించే హృదయం మనకు కావాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అట్టి దీవెన కొరకు మనం ప్రార్థిద్దాం. ఓకేనా? వింటున్నారా? యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది మొదటి ధ్యానాంశం. ఇక రెండవ ధ్యానాంశం దేవుని యందు ప్రియులారా. ఇప్పుడు దేవుని స్పందన. మొట్టమొదటిది దావీదు హృదయ కోరిక. మొట్టమొదటి ధ్యానాంశం దావీదు హృదయ కోరిక. రెండవ ధ్యానాంశం
దేవుని హృదయ స్పందన. దావీదు హృదయం ఇలాగుంటే దేవుని హృదయం ఏం ఆలోచిస్తుంది? ఓకే, దావీదు హృదయం ఒకటి ఆలోచించింది, దేవుని హృదయం మరొకటి ఆలోచిస్తుంది. ఏం ఆలోచిస్తుంది? దేవుడు ఎలా స్పందిస్తున్నాడో ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయము 11వ వచనం మరియు 16వ వచనం చదవండి. నేను నిన్ను శత్రువుల బారి నుండి తప్పింతును. నువ్వు నాకు దేవాలయం కడతావా? ఎంత మంచి మాట, ఎంత మంచి కోరిక. నువ్వు ఇంకా కట్టలే. అవునా, కట్టించాడా? కట్టలేదు. కట్టిన తర్వాత దీవిత్తాంలే పో అనడా? నువ్వు కట్టిన తర్వాత చూద్దాంలే పో అనడా దేవుడు? నువ్వు కట్టాలి అని ఆలోచించగానే దేవుడు దీవులను కుమ్మరిస్తున్నాడు. పాపం కూడా అంతే. అందుకే ప్రభు అన్నారు, ఒక స్త్రీతో వ్యభిచారం చేస్తేనే పాపం కాదు, ఒక స్త్రీ గురించి మనసులో తప్పుడు భావంతో ఆలోచిస్తే అది ఆల్రెడీ పాపం అయిపోయింది అన్నా కదా. పరస్త్రీని కామముతో పరికించి చూచువాడు ఆమెతో ఆయన మనస్సునందు వ్యభిచరించుచున్నాడు. నువ్వు మళ్ళా వెళ్ళి వ్యభిచారం చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ చేసేసావు నీ హృదయంలో. సేమ్ పాపం ఎలాగో పుణ్యం కూడా అంతే. దేవుని యందు ప్రియులారా, దావీదు ఇంకా దేవాలయం కట్టనే లేదు, కట్టాలి అనుకున్నాడు, ఆ హృదయంలో అనుకున్నాడు. వెంటనే దేవుడు వచ్చి ఆయన దీవిస్తున్నాడు. నీవు నాకు దేవాలయం కట్టాలనుకుంటున్నావు కదా, మంచిది. నీ హృదయ కోరిక నేను విన్నాను, నీ హృదయ కోరిక నేను చూచాను, నువ్వు నాకు నచ్చావు కనుక నా దీవెనలు చూడు. 11వ వచనం, నేను నిన్ను శత్రువుల బారి నుండి తప్పింతును. నేనే నీకు ఒక మందిరమును నిర్మింతును. నువ్వు నాకు దేవాలయం కాదు, నేనే నీకు ఒక మందిరం, ఒక రాజవంశం నిర్మిస్తున్నాను. చెప్పండి 16వ వచనం. నీ కుటుంబము నీ రాజ్యము, నీ శరీరము నుండి వచ్చినటువంటి వాడే నీ రాజ్యము ఎల్లప్పుడూ నా కన్నుల ముందట ఉండును. దేవుని యందు ప్రియులారా, ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే, నువ్వు ఇంత చేస్తానంటే దేవుడు నీకు ఇంత ఇస్తానంటున్నాడు. నేనే నీకు ఒక మందిరాన్ని నిర్మిస్తాను, నేనే నీకు ఒక రాజ్యాన్ని నిర్మిస్తాను, నేనే నీకు ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేస్తున్నాను, నేనే నీ వంశానికి చెందిన వారిని రాజాదిరాజుగా ఎల్లకాలం తరతరాలు యుగ యుగాలు లోకాంత్యం వరకు చివరి వరకు నీ కుమారుడే రాజ్య పరిపాలన చేస్తాడు. అందుకే యేసు ప్రభు దావీదు కుమారుడిగా దేవుని యందు ప్రియులారా పిలువబడుతూ ఉన్నాడు. రాజాది రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, ఎల్లకాలము సర్వలోకాలను పరిపాలించే రాజుగా, దావీదు కుమారుడుగా దైవ కుమారుడు యేసు ప్రభు జన్మిస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, మన హృదయాలను ఎరిగే దేవుడు మన దేవుడు. యోహాను శుభవార్త 2వ అధ్యాయం 25వ వచనంలో వాక్యం చెబుతుంది, మానవుని హృదయం గురించి ఎవరును ఏమియును ఆయనకు చెప్పనవసరము లేదు, సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. అయ్యా ఆడ హృదయంలో ఏముందో తెలుసా, నా హృదయంలో ఏముందో తెలుసా, నా హృదయంలో ఏముందో నీకు తెలియదులే అంటాం కదా మనుషులతో. ఓకే, నా హృదయంలో ఏముందో నీకేం తెలుసు అంటాం కదా. మనుషులకు తెలియదేమో, కానీ దేవునికి మాత్రం అన్నీ తెలుసు. మానవుని హృదయము గురించి ఎవరును ఏమియును ఆయనకు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుని యందు ప్రియులారా, కనుక మన హృదయ కోరికలను బట్టి ఆయన మనలను దీవిస్తాడు. మన హృదయ కోరికలను బట్టి ఆయన మనలను బహూకరిస్తాడు. దేవుని కొరకు మాత్రమే తపించే హృదయం కోసం దేవుడు తపిస్తూ ఉంటాడు. దేవుని యందు ప్రియులారా, ఇఫ్ యువర్ హార్ట్ బీట్స్ ఫర్ గాడ్, గాడ్స్ హార్ట్ బీట్స్ ఫర్ యూ ఆల్వేస్. నువ్వు దేవుని గురించి ఆలోచిస్తే దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు. నువ్వు దేవునికి ఏదైనా చేద్దామనుకుంటే దేవుడు నీకే ఏదైనా చేద్దాం అనుకుంటున్నాడు. నువ్వు దేవునికి ఏదైనా ఇవ్వాలి అనుకుంటే దేవుడే నీకు దండిగా మెండుగా ఇవ్వాలి అనుకుంటున్నాడు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కనుక
దేవుని గురించి తప్పించే హృదయములుగా మనం మారినట్లయితే ఆయన కూడా మన కొరకు దావీదు విషయంలో ఏ విధంగా తప్పించాడో, దావీదు నువ్వు నాకు ఇల్లు కట్టడం కాదు, నువ్వు నాకు ఆలయం కట్టడం కాదు, నేనే నీకు రాజ్యాన్ని కడతాను, సింహాసనాన్ని కడతాను, నీ మేలును వచ్చిన వాడే అక్కడ కూర్చుంటాడు, ఎల్లకాలము పరిపాలిస్తాడు. దేవుని యందు ప్రియులారా, నువ్వు ఏదైతే విత్తుతావో అదే నువ్వు కోసుకుంటావు. నీ హృదయములో దేవుని కొరకు ప్రేమతో నువ్వు జీవిస్తే దేవుడు తిరిగి అమితమైన ప్రేమ నీకు ఇస్తాడు అంటూ ఈనాటి మొదటి పట్టణం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, దావీదు హృదయ కోరిక, దేవుని హృదయ స్పందన. దావీదు వలె దేవుని కొరకు మన హృదయాలు తప్పిస్తే, దావీదు విషయంలో దేవుడు ఎలాగైతే దీవించాడో నిన్ను నన్ను దీవిస్తాడు అనే అంశాన్ని అర్థం చేసుకోవాలి. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓకే, మొదటి పట్టణం ధ్యానాంశం అయిపోయింది. సువిశేష పట్టణానికి వెళ్దాం. దేవుని యందు ప్రియులారా, డైరెక్ట్గా సువిశేష పట్టణంలో మనం ఏం చదువుతున్నాం? లూకా శుభవార్త ఏంటండి? అందులో ఈ యొక్క మనకి మంగళవార్త జపం కదా, మంగళవార్త శుభవార్త. ఇందులో లూకా శుభవార్త 1వ అధ్యాయంలో ఎన్ని మంగళవార్తలు ఉన్నాయి? 2. ఏంటి ఆ 2 మంగళవార్తలు? ఒకటి ఎలిజబెత్తమ్మ గురించి, లేదంటే బప్తిస్మ యోహాను గురించి జకరయాకు అందించినటువంటి మంగళవార్త, అది కూడా శుభవార్తే. తర్వాత మరియ తల్లికి ఇవ్వబడినటువంటి మంగళవార్త, అవునా కదా? అదే దేవదూత జకరయాకు, అదే దేవదూత మరియ తల్లికి, అదే దేవదూత బప్తిస్మ యోహాను జనన సూచన, అదే దేవదూత యేసు ప్రభు జనన సూచన గురించి చెప్తూ ఉన్నారు కదా. ఒకసారి ఈ రెండిటిని ఒకసారి పోల్చి చూద్దాం. సారూప్యాలు, సిమిలారిటీస్, కంపారిజన్ చూసినట్లయితే దేవుని యందు ప్రియులారా, జకరయాకు దేవదూత శుభవార్తను చెప్పడం, మరియ తల్లికి దేవదూత శుభవార్తను చెప్పడం. మొట్టమొదటిది జకరయాతో ఏమంటున్నాడు? లూకా శుభవార్త 1వ అధ్యాయము 13వ వచనం. లూకా శుభవార్త 1వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు దేవదూత అతనితో జకరియా భయపడకుము, నీ ప్రార్థన ఆలకింపబడినది. నీ ప్రార్థన, భయపడకుము. ఓకే, సో అభయం, భయపడకయ్యా అంటున్నారు. నెక్స్ట్ లూకా శుభవార్త 1వ వచనం చదవండి. దేవదూత మరియమ్మ భయపడకుము. దేవుని యందు ప్రియులారా, జకరియాతో భయపడకుము, మరియ తల్లితో భయపడకుము. ఇక్కడ అభయమిస్తున్నాడు, ఇక్కడ కూడా అభయమిస్తున్నాడు, భయపడవద్దు. ఇది మొట్టమొదటి సిమిలారిటీ. 2వ సిమిలారిటీ చూద్దాం. దేవుని యందు ప్రియులారా, అందులో 13వ వచనంలో చదవండి. 13వ వచనం మరలా. అప్పుడు దేవదూత అతనితో, ఓకే, జకరియా భయపడకుము, తర్వాత నీ ప్రార్థన ఆలకింపబడినది, తర్వాత నీ భార్య ఎలిజబెత్తమ్మ, ఓకే, ఒక కుమారుని కనును. ఓకే, ఒక కుమారుని కనును, జన్మ వార్త. నువ్వు ఒక బిడ్డను కంటావు అంటూ, నీ భార్య ఒక బిడ్డను కంటుంది అంటే జన్మ వార్తను ఇస్తున్నారు. ఇక్కడ 30వ వచనంలో కూడా ఒకసారి చదవండి. భయపడకము తర్వాత వచనాలు. నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. అక్కడ జన్మ వార్త, ఇక్కడ జన్మ వార్త. అక్కడ నీ భార్య బిడ్డను కంటుంది, అమ్మ మరియ తల్లి నువ్వే బిడ్డను కంటావు. 2వ సిమిలారిటీ. 3వది దేవుని యందు ప్రియులారా, 1వ అధ్యాయము 16, 17 వచనాలు చదవండి. అతడు ఇశ్రాయేలు సంతతిలో అనేకులను ప్రభువగు దేవుని వైపు మరల్చుతాడు.
అతడు ఏలియా ఆత్మ సో అతని యొక్క జన్మ ఉద్దేశం, ఎందుకు అతడు పుడుతున్నాడు, ఎందుకంటే అనేక మందిని ప్రభు దగ్గర తీసుకొని వస్తాడు, ఏలియా శక్తిని కలిగి ఉంటాడు, ప్రభు దూతగా ముందుకు వెళ్తాడు, ప్రభుని స్వరముగా పనిచేస్తాడు అంటూ జన్మ ఉద్దేశాన్ని తెలియచేస్తున్నాడు దేవదూత జకర్యాకు. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ 32వ వచనం చదవండి. జన్మ ఉద్దేశం, ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడు, మహోన్నతుని కుమారుడని పిలువబడును, ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఇచ్చును, అనేకులను ఆయన రక్షించును. దేవుని యందు ప్రియులారా, బప్తిస్మ యోహాను జన్మ ఉద్దేశం ఏమిటో, యేసు ప్రభుని యొక్క జన్మ ఉద్దేశం ఏమిటో దేవుడు చెప్తున్నాడు. అభయము, జన్మ వార్త, జన్మ ఉద్దేశము. 4వది జకర్యా సందేహం, డౌట్. 18వ వచనం చదవండి. అంతటా జకర్యా అంటున్నాడు దేవదూతతో, ఇది ఎట్లు జరుగును, ఇది ఎలా జరుగుతుంది, నేనా ముసలివాడిని కదా అని ఆయన తన డౌట్ ని వ్యక్తపరిచాడు. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ 34వ వచనం చదవండి మరలా. మరియమ్మ అంటుంది, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎలా జరుగును. ఇక్కడ ఈయన డౌటు, ఇక్కడ ఆ మరియ తల్లి డౌటు, ఇద్దరు కూడా మరియ సందేహం, జకర్యా సందేహం మనం చూస్తున్నాం. దేవుని యందు ప్రియులారా, 5వ చూద్దాం. ఇచ్చినటువంటి గుర్తు 1వ అధ్యాయము 20వ వచనం. నీవు దేవుని విశ్వసించలేదు కనుక అది నెరవేరు వరకు నువ్వు మోగవాడవైపోతావు. ఎందుకంటే వాళ్ళలో జన్మ పాపం ఉంది కనుక, డౌట్ పడ్డాడు కనుక అయిపోయాడు, నువ్వు మోగవాడు అయిపోతావు. ఇది నేను ఇస్తున్న గుర్తు. కానీ మరియ తల్లికి అలాగా, మరియ తల్లికి ఏమి ఇస్తున్నారు గుర్తు? 36వ వచనం చదవండి. నీ చుట్టమగ ఎలిజబెత్తమ్మను చూడుము, ఆమెకు వయస్సు మలినది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి దేవుని ఆమె. సో ఈ మరియ తల్లికి ఇచ్చినటువంటి గుర్తు ఏంటంటే, ఆమె జన్మ పాపరహితోద్భవి, ఆమె సందేహించి పాపము చేయలేదు. అది సందేహము కాదు, అది అనుమానం కూడా కాదు, ఇది అగెయిన్స్ట్ నేచర్ కనుక నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎలా జరుగుతుంది అని అడగడం దేవుని యందు ప్రియులారా, అది సందేహము లేదా అనుమానము, అది అవిశ్వాసముగా దేవుడు పరిగణించకుండా ఏం చేస్తున్నాడంటే, నీకు కూడా గుర్తిస్తానమ్మా. ఏంటో గుర్తు తెలుసా? వృద్ధురాలైనటువంటి నీ చుట్టము ఎలిజబెత్తమ్మ బిడ్డన కన్నాది. వృద్ధులకు సంతాన వరమునిచ్చిన దేవుడు కన్యకకు సంతాన వరం ఇవ్వలేడా? ఇది దేవుని అనుగ్రహం వల్ల జరుగుతుంది అంటూ ఆమెకు ఒక గుర్తు, ఇతనికి ఒక గుర్తు. ఇతనికి మాటలు పోయాయి, ఇతనికి మాత్రం ఎలిజబెత్తమ్మను చూడు అంటున్నారు. దేవుని యందు ప్రియులారా, 5 సిమిలారిటీస్ మనం చూచాం. ఓకేనా? ఏంటది? మొట్టమొదటిది అభయం, భయపడకము. 2వది జన్మ వార్త, నీ కుమారుడు పుడతాడు. 3వది ఉద్దేశం, ఆయన అనేక మందిని ప్రభు దగ్గర తీసుకొని వస్తాడు, నీ కుమారుడు అనేక మందిని పాపము నుండి రక్షిస్తాడు. 4వది నీ డౌటు, మరియు తల్లి సందేహం. ఇక్కడ నీకు ఇస్తున్నటువంటి గుర్తు, ఇచ్చిన గుర్తు, నువ్వు మోగవాడవైపోతావు. నీకు ఇస్తున్న గుర్తు, వెళ్ళి నువ్వు ఎలిజబెత్తమ్మను చూడమ్మా కావాలంటే. దేవుని యందు ప్రియమైన, జనరల్ నాలెడ్జ్గా బైబిల్ని ఎలా చదవాలి, బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలి, బైబిల్ని ఎలా ఆకలింపు చేసుకోవాలో చెప్పడానికి చెప్పినటువంటి మాటలు. ఇప్పుడు ఈ యొక్క జన్మ లేదా శుభవార్తలో, మంగళ వార్తలో ప్రభు మనకిస్తున్నటువంటి కొన్ని సందేశాలను నేర్చుకుందాం. మొట్టమొదటిది అబౌట్ గాడ్, దేవుని గురించి మనం ఏం నేర్చుకోవచ్చు ఈ మంగళ వార్త నుండి? నెంబర్ 1 ఏంటంటే, దేవునికి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. దేర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. నువ్వు అనుకుంటావు, నా కొడుక్కి పెళ్ళి కాదేమో, నా కూతురికి పెళ్ళి కాదేమో, కనుక ఎలా తోసేయి బయటికి కదా. మనం ఇది అసాధ్యం అనుకుంటాం కదా. ప్రభు చెప్తున్నారు ఈ మంగళ వార్త ద్వారా, మై డియర్ సన్, మై డియర్ డాటర్, మై డియర్ చైల్డ్, దేర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. దేవునికి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా. డోంట్ యూ ఎవర్ థింక్ దట్ దిస్ ఇస్ నాట్ పాసిబుల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్. ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ ఫెయిత్, ఇఫ్ ఓన్లీ యూ కెన్ ట్రస్ట్. నీకు విశ్వాసం ఉంటే చాలు, నువ్వు దేవుని నమ్మితే చాలు.
నీవు విశ్వసించినట్లే నీకు జరుగును గాక. ప్రభువా, నీ అంగీ అంచును తాకాను, నీ అంగీ అంచును తాకితే నాకు స్వస్థత వస్తుందని నమ్మాను. అమ్మా కుమారి, నీవు విశ్వసించినట్లే నీకు జరుగును గాక. నేను మన కథోలిక ప్రపంచంలో నేను తరచూ చూస్తున్నటువంటి ఒక గొప్పమైన నష్టము, లేదంటే ఒక నష్టము, ఒక కష్టము, ఒక బాధ, ఎవరిని ఏమీ అనలేను, నా బాధ చెప్పుకుంటానంటే ఏంటో తెలుసా? తొందరపడి మీ బిడ్డలను మీ ఇష్టానుసారముగా కంగారు పడిపోయి దేవునికి దూరంగా వివాహాలు చేసి కథోలిక సంఘమునకు దూరంగా, మరియ తల్లి ప్రేమకు దూరంగా, దేవుని యందు ప్రియులారా, రోజు గుడికి వస్తేనే ఆ తల్లిని మనం ఆనందింప చేయలేకపోతున్నాం. ఓకే, పూర్తిగా తల్లిని వదిలేస్తే, రోజు దివ్య పూజాబల్లో పాలు పంచుకుంటేనే మనము భక్తివంతమైన జీవితాలు జీవించలేకపోతున్నాం. పూజకే దూరంగా ఉంటే నీ పిల్లలు ఎలా? కనుక ఇది అసాధ్యం అని నువ్వు అనుకుంటున్నావు. మంగళ వార్త సందేశం చెబుతుంది, దేవునికి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. కనుక తొందరపడి మీ పిల్లలను ఎవరికో ఇచ్చి పెళ్ళిళ్ళు చేసి వారి జీవితాలు పాడు చేయకండి. రక్షరేఖలు, అనారోగ్యం వచ్చింది, రక్షరేఖలు కట్టుకోకండి. కొత్త బండి వచ్చింది, నిమ్మకాయలు కట్టుకొని తిరక్కండి. జ్వరాలు వస్తే, దగ్గొస్తే తాయెత్తులు కట్టుకొని తిరక్కండి. ఏదో యేసుప్రభు చేతగానివాడు, యేసుప్రభుకి చేత కాదు, ఈ రక్షరేఖలను కాపాడుతాయి అన్నటువంటి భ్రమలో జీవించకండి అంటే ఈనాటి మొదటి యొక్క సువిశేష పట్టణం ద్వారా ప్రభు మనకిస్తున్న మొట్టమొదటి సందేశం, దెర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. దేవునికి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. ఓకే, ఇది మొట్టమొదటి. రెండవ సందేశం, దేవుని యందు ప్రియులారా, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ గాడ్, అనగా మన దేవుడు విశ్వసనీయమైన దేవుడు. ఆయన చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేరుతాయి. మరియ తల్లి జీవితంలో యేసు ప్రభు పుడుతున్నాడు, దైవ కుమారుడు పుడుతున్నాడు అంటే అది ప్రవచనాలు, ఎన్నెన్నో ప్రవచనాలు. యేసు ప్రభు పుట్టుక వాగ్దానపూర్వకమైన పుట్టుక, యేసు ప్రభు పుట్టుక ప్రవచనపూర్వకమైన పుట్టుక. ఎప్పటి నుంచి వచ్చే ప్రవచనాలు? ఆదాము తినవద్దని చెట్టు పని తిన్నప్పుడే ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? ఒక స్త్రీ, ఓకే, స్త్రీ సంతతి నిన్ను నీ తలను అనగదొరుక్కును, నీవు ఆయన మడమను కాటువేయుదువు. స్త్రీ సంతతి యేసు ప్రభు, దేవుని యందు ప్రియులారా, అక్కడ వాగ్దానము చేయబడింది, ఇక్కడ నెరవేరుతుంది. అబ్రహాము కాలములోనే దేవుడు వాగ్దానం చేశాడు, మోషే కాలములోనే దేవుడు వాగ్దానం చేశాడు, దావీదు కాలములోనే దేవుడు వాగ్దానం చేశాడు, యోషియా కాలములో, మీకా కాలములో దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ వాగ్దానాలన్నీ, ఆ ప్రవచనాలన్నీ యేసు ప్రభు పుట్టుకతో నెరవేరాయి. అనగా దేవుడు వాగ్దానం చేశాడంటే మడమ తిప్పడో వెనక తిరగడో అది ఉన్నది కదా, మనుషులకే అలాగైతే దేవుడికి ఇంకెంత. దేవుని యందు ప్రియులారా, దేవుడు కూడా విశ్వసనీయమైన దేవుడు, ఇచ్చిన మాట నెరవేర్చుకునే దేవుడు, మాట తప్పేవాడు కాదు మన దేవుడు. కనుక ఆయన చేసిన వాగ్దానాలను పట్టుకొని వేలాడదాం, ఆయన చేసిన వాగ్దానాలను పట్టుకొని ప్రార్థిద్దాం. ప్రభువా, నువ్వు వాగ్దానం చేసావు కదా, నా జీవితం నెరవేర్చవా? నెవర్ ఎవర్ డౌట్ గాడ్స్ ప్రామిసెస్. దేవుని యొక్క వాగ్దానాలను అనుమానించకండి, శంకించకండి. దేవుడు తప్పకుండా తాను చేసిన వాగ్దానాలు నెరవేర్చుకుంటాడు. దేవుని యందు ప్రియులారా, ఇది రెండవ సందేశం. ఓకే, ఇక ఆఖరిది ఈ మంగళ వార్త మనకు నేర్పుతుంది దేవుని గురించి. దేవుని గురించి, ఇంకా మరి తల్లి గురించి చాలా ఉన్నాయి. దేవుని గురించి మనకు నేర్పేది మొట్టమొదటిది అసాధ్యమంటూ ఎరగని దేవుడు అని తెలియజేస్తుంది. రెండవది విశ్వసనీయుడైన దేవుడు అన్న సత్యాన్ని తెలియజేస్తుంది. మూడవది, దేవుని యందు ప్రియులారా, అంత గొప్ప దేవుడైనా చూడండి, అమ్మా నీ ఇష్టం ఏమిటి? వాట్ ఈస్ యువర్ పాయింట్? గాడ్ రెస్పెక్ట్స్ అవర్ ఫ్రీడమ్. దేవుడు మన స్వేచ్ఛను గౌరవిస్తున్నాడు. దేవుడు మనల్ని స్వేచ్ఛాజీవులుగా సృష్టించాడు. కనుక నిన్ను బలవంతం చేసేవాడు కాదు దేవుడు. మరి అంటున్నాడు, నీకు బిడ్డను కంటున్నా, నువ్వు బిడ్డను కంటావు, మరి నీ యొక్క స్పందన ఏమిటి? ఆర్ యు రెడీ ఫర్ ఇట్? గాడ్ ఆస్క్స్ మేరీ,
ఆర్ యు రెడీ అండ్ విల్లింగ్? అండ్ షీ సేస్, ఐ ఆమ్ ద హ్యాండ్ మెయిడ్ ఆఫ్ ద లార్డ్. నేను ప్రభుని దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. మరియ తల్లి తన యొక్క ఇష్టాన్ని ఇష్టపూర్తిగా వ్యక్తము చేస్తుంది దేవుని యందు. ప్రియులారా, మనం కూడా పూర్తి స్వేచ్ఛతో, పూర్తి సమ్మతితో దేవునికి ఎస్ చెప్పగలగాలి. దేవుని ప్రణాళికలకు ఎస్ చెప్పగలగాలి. తొందరపడి చూడండి, నీ చిత్త ప్రకారము నాకు జరుగును గాక. మన జీవితాలు అస్తవ్యస్తమైపోవడానికి కారణం ఏంటి తెలుసా? మన జీవితాలు అస్తవ్యస్తమైపోవడానికి, మన జీవితాల్లో గందరగోళం అయిపోవడానికి, మన జీవితాల్లో శాంతిని కోల్పోవడానికి కారణం ఏంటి తెలుసా? వి డోంట్ డూ గాడ్స్ విల్. దేవుని చిత్తమును నెరవేర్చడానికి కన్నా మన చిత్తము, మన ఇష్టము, మన ఆలోచన, మనం అనుకున్నది, మనం కోరుకున్నది జరగాలని కోరుకుంటాం. మన జీవితాల తలకిందులైపోతున్నాయి. లాంగ్ రన్లో మనం దెబ్బతింటున్నాం. లాంగ్ రన్లో మనం బాధపడుతున్నాం. మన జీవితాలు బాగుపడాలంటే వెయిట్ ఫర్ ద లార్డ్, డూ గాడ్స్ విల్. దేవుని చిత్తమును నెరవేర్చే వ్యక్తులుగా మనం మారితే నువ్వు అనుకున్నది జరగకపోవచ్చు, కానీ నీకు మంచి జరుగుతుంది. నువ్వు అనుకున్నట్టు జరగకపోవచ్చు, కానీ నీకు మేలు చేస్తుంది. నువ్వు ఈరోజు నాకు ఇది కావాలి, ఈ వారంలో నాకు ఇది కావాలి, ఈరోజు నీకు ఇచ్చేస్తే దాన్ని నువ్వు హ్యాండిల్ చేయలేవు. 10 సంవత్సరాలు ఇస్తాడేమో. వేచి ఉండు, తొందరపడకు. దేవుని చిత్తం నెరవేర్చండి. దేవుని చిత్తం నెరవేర్చడానికి ప్రయత్నించండి. మరియ తల్లిని దేవుడు అడుగుతున్నాడు, ఆర్ యు రెడీ అండ్ విల్లింగ్? ఎస్, ఐ ఆమ్ రెడీ అండ్ విల్లింగ్. ఐ ఆమ్ యువర్ హ్యాండ్ మెయిడ్, ఐ ఆమ్ యువర్ సర్వెంట్. లెట్ యువర్ విల్ బి డన్. నీ చిత్తము జరుగును గాక. నేను సిద్ధముగానే ఉన్నాను. నేను నీ దాసురాలను ప్రభువా. మనం కూడా దేవునికి దాసులుగా, దేవుని చిత్తము నెరవేర్చేవారిగా జీవించిన నాడున మన స్వేచ్ఛను మనం చక్కగా వినియోగించుకునే వాళ్ళం అవుతాం. దేవుడికి అసాధ్యమంటూ ఎరగని దేవుడు మన జీవితాల్లో సమస్తము నెరవేరుస్తాడు. చేసిన వాగ్దానాలు నెరవేర్చే దేవుడు మనకు చేసే ప్రమాణాలు నెరవేరుస్తాడు. మన స్వేచ్ఛను గౌరవిస్తున్నాడు. ఇష్టపూర్తిగా ఆయన చిత్తమును నెరవేర్చడానికి ముందడుగు వేద్దాం. ప్రభు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.